బడ్జెట్ కాదన్నటువంటి అంశాన్ని మాత్రం గుర్తెరగాలి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా అనలిస్ట్ ఉప్పారి లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. వారితో ఒకసారి మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బడ్జెట్ ని పూర్తిగా చూసుంటారు, దానికి సంబంధించి ఇప్పటికే మీకు ఒక అవగాహన కూడా వచ్చి ఉంటుంది. ఎలా చూస్తారు ఈసారి బడ్జెట్ ని? గత అంటే నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఏమో రైతులకి, పేదలకి, లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈసారి ఏదో ఇచ్చేయబోతున్నామంటూ ఒక ఆశని కల్పించారు. కానీ ఇప్పుడు పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి అనేటువంటి చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఏం చెప్తారండి? డెఫినెట్లీ ఒకటి మాత్రం ఇందులో మనకు పాజిటివ్ ఉన్న అంశం ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని 12 lakhs కు పెంచారు. అప్పటిదాకా ట్యాక్స్ లేదని ఇది ఎక్స్పెక్టెడ్. అందరూ వర్గాల నుంచి కూడా పర్చేస్ పవర్ తగ్గిపోయింది. పర్చేస్ పవర్ పెంచాలి అంటే ఈ చర్య తప్పదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. దానికి అనుగుణంగా ఈ రోజు 12 lakhs వరకు మీకు ట్యాక్స్ ఫ్రీ అనేటువంటి, ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనేటువంటిది ఒక మంచి, డెఫినెట్లీ ఒక మంచి చర్య. బట్ ఎడ్యుకేషన్ లో కానీ, వైద్యంలో కానీ, ఈ రెండిట్లో కూడా విద్యా వైద్యం ఈ రెండిట్లో సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ లో ఒక 7%, 8% అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇతర దేశాలతో పోల్చినప్పుడు హెల్దీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దా పట్ల చూసినట్టయితే వీళ్ళు 1.38 lakhs విద్యలో, అదే 1 lakh crores వైద్యంలో పెట్టినట్టు కనపడుతుంది. ఇవి సరిపో అంటే ఒక 50 lakh crores బడ్జెట్ ప్రవేశపెట్టాక ఒక 2 to 3 lakhs మినిమం ఒక హెల్దీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది విద్య మీద, వైద్యం మీద. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల స్కీమ్స్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా అనార్గనైజ్ సెక్టార్స్ అనే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద నెగ్లిజెన్స్ అనేది ఇక్కడ కేంద్రాల్లో, రాష్ట్రాల్లో 2 సెక్షన్స్ చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. చాలా మంది లేబర్ అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ ఉంటారు, క్రోర్స్ ఆఫ్ లేబర్ ఉంటారు అందులో. సో వాళ్ళకి సంబంధించినటువంటి మెజర్స్ ఎక్కువగా ఉన్నట్టుగా కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7.5 crores బీడీ వర్కర్సే ఉంటారు. సో వాళ్ళకి తీసుకునే చర్యలు, వాళ్ళ కేటాయింపులు తక్కువగా అనిపించినాయి. ఎందుకంటే అది ఓవరాల్ గా అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ ను ఓవరాల్ గా చూడాల్సింది కేంద్రమే. మినిమం వేజెస్ ఉంది అనుకోండి, మినిమం వేజ్ యాక్ట్ సెంటర్ యాక్ట్ చేస్తే మినిమం వేజ్ 16,000 అని గతంలో నిర్ణయించారు. రాష్ట్రాలకు వచ్చేవరకు మన తెలంగాణలో అది 12,000 అన్నారు. అంటే వాళ్ళు లెజిస్లేషన్ వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఎక్కడైతే కేంద్ర సంబంధించిన పరిశ్రమలు కానీ, కేంద్రం నియంత్రించేటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ఎక్కడైనా సరే అంతకు తక్కువ వేజెస్ ఇవ్వకూడదు అనేది ఆ వేజెస్ యొక్క ఉద్దేశం, ఆ యాక్ట్ యొక్క. అది మళ్ళీ రాష్ట్రాలు కూడా లెజిస్లేట్ చేయాలి. వాళ్ళు స్టేట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఉండదు. అది ఆ నియంత్రణ అన్నది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ ఇష్టం చేస్తూ ఉంటారు. మన దగ్గర 12,000కి ఆగిపోయింది. అది మన దగ్గర డ్యూ ఉంది అసలు. తెలంగాణకి ఎగ్జాంపుల్ ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 10,000కు 12,000కు కూడా ఒక కంప్యూటర్ ఇంజనీర్ పనిచేసే దుస్థితి మనం మార్కెట్లో చూస్తుంటాం. దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకోవాలా మినిమం వేజ్ అమెండ్మెంట్ కానీ, లేదా ఓవరాల్స్ ఈ రెండింటి ఈ సెక్షన్స్ లో లేకుండా ఉన్న అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి అట్లాంటి మేజర్ చర్యలు తీసుకున్నట్టుగా, మేజర్ అలొకేషన్స్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే అది పెద్ద అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏంటంటే ఈ డెఫినెట్లీ కొన్ని వర్గాల్లో, కొన్ని రంగాల లోపల వాళ్ళ పెట్టుబడులు కాసు గతంలో పోల్చినప్పుడు కొద్దిగా ఎక్కువైనా రాష్ట్రాలకు సంబంధించిన అలొకేషన్స్ ఏవైతే ఉంటాయో, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం, అది గతంలో ఉంటే 32% ఎప్పుడో మా హయాంలో గతంలో చాలా ఏళ్ల కింద ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చేవరకు 42%కి వచ్చింది. ఈ మధ్య కాలంలో 41% చేశారు. అక్కడ కూడా రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తారేమో, కేటాయింపులు పెరుగుతాయేమో, డెవల్యూషన్ ఫండ్స్ అనేది పెరుగుతుందేమో అని మనం ఆశించాం. అంతగా దాంట్లో చెప్పుకోదగ్గటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జరగలేదు. స్టేట్స్ కి ఇచ్చేటువంటి బడ్జెటరీ అలొకేషన్ లో ఎక్కువగా చెప్పుకోదగ్గ మార్పు కూడా కనపడలేదు. ఇది ప్రాబ్లం. ఎందుకంటే మన తెలంగాణ ఎగ్జాంపుల్ లో తీసుకుంటే మన రాష్ట్రం నుంచి 132,000 కోట్ల రూపాయలు మాకు పెట్టుబడులకు మీరు సహాయం చేయండి అని మన ముఖ్యమంత్రి ఒక రకరకాల మోడల్స్ ఇచ్చాడు, మా ప్రాజెక్ట్స్ ఇవి అని. సో అట్లా ప్రతి రాష్ట్రం కూడా ఏవో వాళ్ళకున్నట్టు ప్లాన్స్ చేసుకుంటా ఉంటుంది. కాబట్టి జనరల్ గా చేసేటువంటి ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే దాని మీద కాకుండా అదనంగా కూడా ఎక్కువ బీహార్కి తప్ప, బీహార్ ఎవరికల్లా దాంట్లో అన్నిట కూడా వాళ్ళకి అగ్రస్థానం ఇచ్చినట్టు, రకరకాల ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రారంభిస్తున్నట్టు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభిస్తున్నట్టు, ఎందుకో బీహార్కు ఎక్కువ వాడు ప్రేమ చూపించినట్టు అనిపిస్తుంది. మనం విభజించబడ్డ తర్వాత తెలుగు రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు కానీ, అదనపు సహకారం కానీ మనం ఆశించాం.
అది ఎందుకో ఇక్కడ కనపడట్లేదు ఈ బడ్జెట్ లో. సో ఇట్లాంటి కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ అయితే క్లియర్ కనపడతాయి. కొన్ని పాజిటివ్ అంశాలను ఆల్రెడీ మెన్షన్ చేస్తాం మీకు. రైట్, ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు కూడా యాడ్ అయ్యారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. లక్ష్మణ్ గారు,